ఈ కడవరి దినములలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మాట్లాడుతూ ఆ సంఘాలని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజులలో, ఈ కడవరి దినములలో అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు, అనేక మంది ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ మెన్ ఆఫ్ గాడ్ అండ్ మెన్ ఆఫ్ ఉమెన్, అనేక మంది అబద్ధ సేవకులు, దైవజనులు, ప్రవక్తినీలు, స్త్రీలు, చాలామంది. మనం కోవిడ్ కాలంలో చూస్తున్నప్పుడు మనుషులు బయటికి ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేకున్నప్పుడు ఈ ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, టీవీ ఛానల్స్ అని, లైవ్ అని అనేక మంది సేవకులు పుట్టగొడుగుల్లా వచ్చేసారండి. ఎట్లా వచ్చేసారో తెలుసా మీకు? పుట్టగొడుగులు అంటే అది 1-2 రాదు, వస్తే గుంపు గుంపు వచ్చేస్తుంది అనమాట, రాత్రికి రాత్రే. ఇట్లా వచ్చేసినారు అనేక మంది అనేక రకములైన బోధలు తీసుకుని వచ్చి క్రైస్తవులను ఒక కన్ఫ్యూజన్లో పడేశారు అనమాట. సంఘాన్ని ఒక కన్ఫ్యూజన్లో పడేశారు, క్రైస్తవ్యాన్ని బజారుకి ఇచ్చేశారు. వ్యర్థమైన బోధలు. వాడికి ఒక విశ్వాసం ఉండడు, ఒక సంఘం ఉండదు. ఇంట్లో ఇట్లా ఫోన్ ముందు పెట్టుకొని పిచ్చిగా మాట్లాడేస్తాడు. ఎవరు ఉండరు, గద్దించే వాళ్ళు ఉండరు, హెచ్చరించే వాళ్ళు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు, అడిగే వాళ్ళు ఉండరు. ఇంట్లోనే ఒక రూమ్ పెట్టుకొని, ఒక రూమ్లో ఒక ఫోన్ పెట్టుకొని వాడు రిలీజ్ చేస్తాడు. మనం ఇంకేమో అనుకొని ఫీల్ అయిపోతాం. అనేక రకములైన తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు సంఘములోనికి తీసుకొని వస్తున్నారు. దేవుని యొక్క సంఘమును భ్రష్టు పట్టి చేస్తున్నారు. అన్యజనుల మధ్య దేవుని నామమునకు అవమానాన్ని తీసుకొని వస్తున్నారు. పిచ్చి పిచ్చి డిబేట్లు, వితండమైన వ్యర్థమైన వాదనలు. వీడికి నేను గొప్ప అంటే నేనని రుజువుపరచుకోవడానికి, నేనేదైతే బోధిస్తున్నానో అదే నిజం అని చెప్పుకోవడానికి దేవుని నామమునకు అవమానాన్ని కలిగిస్తూ ఉన్నారు. దైవ జనాంగమా, పదే పదే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి మీరు. అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ బోధలు మీ దగ్గరికి వస్తాయి. దేవుని వాక్యము నీకు తెలియలేకపోతే నీకు ఏది నిజమో ఏది సత్యమో తెలియదు. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ సంఘముగా ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దయచేసి మీ వాక్యాన్ని మీరు చదవండి, వాక్యాన్ని నేర్చుకునండి, వాక్యాన్ని తెలుసుకునండి. ఎవరైనా తప్పుడు బోధలు, అబద్ధ బోధలు చేస్తూ ఉంటే వెంటనే వాళ్ళని హెచ్చరించడానికి మనకు అవకాశం ఉంటుంది. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. 2 పేతురు రాసిన పత్రిక 2 Peter chapter 2 verse 1 onwards. నేను కొన్ని మాటలు చదువుతాను, గమనించండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులను ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి ఏం చేస్తారంట? నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి గమనించండి, వీళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారంట? ప్రజలలో ఉన్నారు అని అన్నాడు. మీలో అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు. దేవుని వాక్యము కానిది, సత్యము కానిది అనేక రకాలుగా బోధిస్తూ ఉన్నారండి, అనేక రకాలుగా. ఈరోజు దేవుని వాక్యాన్ని 1000కి, 2000కి, 5000కి, 10,000కి అమ్మేసుకుంటా ఉన్నారు. దేవుని వాక్యాన్ని అనేక రకములైన తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. అనేక రకములైన తప్పుడు ప్రవచనములు, మనుషుల యొక్క బలహీనతలు వాటిని లాభంగా చేసుకొని ఈరోజు వారి యొక్క కష్టాలు కానీ, వారి యొక్క అప్పులు కానీ, వాళ్ళ బాధలను వారు ఏం చేస్తున్నారు? వాటిని వారు ఉపయోగించుకుంటా ఉన్నారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కదండి. 3వ వచనంలో ఏంటంట? మీ వలన వారు లాభము సంపాదించుకుందరు. దే ఆర్ బెనిఫిటెడ్ త్రూ యూ, బై యూ. మీ ద్వారా వారు లాభాన్ని పొందుకుంటారు. మిమ్మల్ని ఏం చేస్తున్నారు? భ్రష్టత్వములోనికి, అంధకారములోనికి, చీకటిలోనికి, అబద్ధ బోధలలోనికి, రకరకాలైన బోధలలోనికి, పిచ్చి పిచ్చి బోధల్లోనికి దైవ జనాంగమా ఈరోజు సంఘాన్ని ఏం చేస్తున్నారు? నడిపించేస్తున్నారు. అమాయకమైన విశ్వాసులు, చాలామందికి చదువు ఉండదు,
బైబిల్ జ్ఞానం అంతగా ఉండదు. ఏదో వాళ్ళ కష్టం, ఏదో వాళ్ళ యొక్క పరిస్థితులు, ఏదో వాళ్ళ యొక్క బలహీనతల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని లాభం చేసుకుంటున్నారు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలంగా ఈ కడవరి దినములలో బహు జాగ్రత్తను మనం కలిగి ఉండాలి. మనము టీవీలో ఏదైతే చూస్తున్నామో అదంతా నిజం కాదు. అర్థమవుతుందా? మనం సెల్ ఫోన్లో, యూట్యూబ్లో ఏవైతే వింటున్నామో అవన్నీ కూడా నిజం కాదు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ అనేది, సాంకేతికత అనేది చాలా అభివృద్ధి చెందిందండి. ఇప్పుడు ఏఐ అని వచ్చిందనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, జెమినై వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే, నీ బొమ్మ ఇట్లే నువ్వు కూర్చుంటావు, నీ కూర్చున్న నీ బొమ్మను తీసుకొని ఏమైనా చేయొచ్చు. యవనస్తులకు అందరికీ బాగా తెలిసింది. ఇన్స్టాగ్రామ్లు యూజ్ చేసే వాళ్ళకి, ఫేస్బుక్లు యూజ్ చేసే వాళ్ళకి, వాట్సాప్లు యూజ్ చేసే వాళ్ళకి, వాళ్ళు ఫోటో, వాడు ఆడో చెత్తబుట్ట ఉంటుంది కదండి, చెత్తబుట్ట, అక్కడ నిలబడుకొని ఫోటో తీసుకొని ఆ ఫోటో ఈ యాప్లో పెడితే ఏమైపోతుంది, వాడు అమెరికాలో ప్రెసిడెంట్ పక్కన ఉన్నట్టుగా వస్తుంది అనమాట. ఎట్లా వస్తుంది ఇది? అమెరికాలో ఒక ప్రెసిడెంట్ పక్కన ఉన్నట్టుగానో, లేకపోతే తాజ్మహల్ దగ్గర ఉన్నట్టుగానో, లేకపోతే ఇంకోటి ఎక్కడున్నాడు, ఈ ఒరిజినల్ ఫోటో ఎక్కడ ఉంటుంది? ఇది ఈ కంపల్లో, ఈ తుప్పల్లో తీసుకున్నది. ఇప్పుడు వచ్చిన ఈ మొబైల్లో ఉన్న సాంకేతికతను బట్టి మీరు కూడా చూస్తూ ఉంటారు, వెరైటీగా ఉంటుంది ఫొటోస్ అన్నీ కూడా. మొహం మాత్రమే వాళ్ళది, బాడీ ఎవరిది ఇంకొకరిది అన్నాడు. విచిత్రంగా చేస్తూ ఉంటారు, విచిత్రంగా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పాత ఫోటోలు మీ పిల్లలకి ఇవ్వండి, దాన్ని కొత్తగా వాళ్ళు మార్చిచ్చేస్తారంట. ఎందుకంటే సాంకేతికత అంతగా ఉన్నది. ఈ జ్ఞానాన్ని ఈరోజు చాలామంది దేవుని నామమునకు మహిమకరముగా వాడటానికి బదులుగా వాళ్ళ యొక్క స్వార్థానికి వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క స్వార్థానికి. జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన తెలివి, దేవుడిచ్చిన టెక్నాలజీ అంతటిని కూడా ఈరోజు అనేక రకాలుగా ఎంత వీలైతే అంత సంఘాన్ని, విశ్వాసులను భ్రష్టత్వంలోనికి, అవిశ్వాసంలోనికి, అపనమ్మకంలోనికి నడిపించబడ్డానికి ఈ తప్పుడు బోధకులు, తప్పుడు బోధలు అన్నీ కూడా కలిసి కట్టుగా వచ్చి దేవుని నిజమైన క్రీస్తు సంఘము మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఆయన రక్తములో కడగబడిన మనము ఇంకా అటువంటి అజ్ఞానములోనో అనాలోచితంగానో మనం ఉంటే ఈ అబద్ధ బోధల ద్వారా మనము మోసపరచబడతాం, మనము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. మనం కూడా ఇంకా బ్యానర్ పట్టుకొని నేను కూడా పలానా వాడు, నేను కూడా పలానా వాళ్ళ సపోర్టు, నేను కూడా పలానా సేవకుడి సపోర్టు, లేకపోతే ఇంకోటని అజ్ఞానములోనికి వెళ్ళిపోతాం. మన కొరకు కలువరి శిలువలో రక్తము చిందించింది ఎవరండి? తెలుసా మీకు? అందరూ కూడా ఎవరు నీ కొరకు కలువరి శిలువలో రక్తాన్ని చిందించింది? గట్టిగా చెప్పాలి ఇక్కడ కూడా అందరూ కూడా. ఎవరు నీ కొరకు కలువరి శిలువలో రక్తాన్ని చిందించింది? యెఫ్తా కాదండి, యెఫ్తా అనే పాస్టర్ కాదు. ఎవరు చిందించారో? యేసయ్య చిందించాడు. కాబట్టి యేసయ్య అనుచరులుగా మనం ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను పోలి మనం నడుచుకోవాలి. ఈ తప్పుడు బోధలు మనల్ని, అనేకమైన అబద్ధ బోధలు ఏంటంటే ఈ లోకంలో ఉన్న వాటి వైపు మనం నడిపిస్తామండి. యేసుక్రీస్తు ఒక సంఘముతో మాట్లాడుతూ ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్లు, ఇజ్రాయేలీలకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో. ఎవరంట వీళ్ళు? బిలాము బోధలు. ఇదొక అబద్ధ బోధ. పాత నిబంధనలో సంఖ్యాకాండంలో చదవాల్సిన అవసరం లేదు. 22 నుంచి 24 అధ్యాయాల్లో చూస్తున్నప్పుడు ఈ బిలాము బోధ దేవుని నోటి నుండి వచ్చినది కాదండి, ఆయన సొంత ఆలోచనలతో. ఈరోజు అనేక మంది ఇటువంటి బిలాము బోధలను ప్రకటించే వారిగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో నుండి వచ్చిన మాట కాకుండా వాళ్ళ యొక్క సొంత ఆలోచనలతో, స్వార్థపూరితమైన ఆలోచనలతో వారికి మేలు చేసే బోధలు చేస్తున్నారు. కానీ సంఘాన్ని క్రీస్తు సారూప్యములోనికి రూపాంతరపరిచే బోధలు ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నాయండి. అర్థమవుతుందా అండి? సంఘమా, ఈరోజు చాలామందికి కూడా ఖండించే బోధలొద్దు, సరిచేసే బోధలొద్దు, బాగు చేసే బోధలొద్దు. నువ్వు ఎట్లాగైనా ఉండు, నెలొచ్చేసరికి నాకు ఫోన్పేనో గూగుల్ పేనో ఏదైనా ఒకటి చేస్తే చాలు. నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ నడవడిక మార్చుకో. ఇదిగో నీవు చేస్తున్న పని సరైనది కాదు, నీవు నడుస్తున్న మార్గం సరైన కాదు, నీ మాటలు సరైనవి కాదు,
నీ బ్రతుకు సరి అయినది కాదు, నీ విశ్వాసము సరి అయినది కాదు, ఇటువంటి జీవితం కాదు యేసయ్య నీ దగ్గర నుండి అంగీకరిస్తూ ఉన్నది. నీ బ్రతుకు మార్చబడాలంటే ఏమైపోతుంది? మొహం మాడిపోతుంది. ఏమైపోతుంది? అంతవరకు బాగా నవ్వే మొహము ఎండిపోతుంది అన్నమాట. ఎందుకంటే అబద్ధ బోధలకు మనం ఆకర్షించబడుతున్నాం. పేతురు అంటున్నాడు కదా, ఇదిగో వారితో పాటు నడిచేవారిగా ఉంటున్నారు, వారిని అనుసరించే వారిగా ఉంటున్నారు, వారితో కలిసిపోతున్నారు మీరు. బైబిల్ జనాంగమా, దేవుని వాక్యము దైవావేశము వలన కలిగి ఉన్నదండి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనంలో దేవుని వాక్యం ఇలాగుంటున్నదండి. ప్రవచనము ఎప్పుడునో మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినాలలో దేవుని మూలముగా పలికే దైవ జనులు మనకు కావాలి. దేవుని మూలముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటించే వాక్యము మనకు కావాలి. బిలాము బోధలు కాదు. నువ్వు ఎట్లాగైనా నడుచుకో, ఎట్లాగైనా జీవించుకో, అది వస్తుంది అది చేసుకో, ఇది వస్తుంది ఇది చేసుకో, నువ్వు అట్లా వెళ్ళు, నువ్వు ఇట్లా వెళ్ళు, ఆదివారం మాత్రం మందిరానికి వచ్చేసి కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేసేయి. ఇది బిలాము బోధలు. వారమంతా నీ ఇష్టం వచ్చినట్టుగా బతుకో, ఏమైనా చేసుకో, ఎక్కడైనా కూర్చో, ఎలాగైనా లే, ఏమైనా తిను తాగో. కానీ ఆదివారం వచ్చేప్పటికి ఏం చేయాలి? శుభ్రంగా స్నానం చేసుకొని, ఏమండి మంచిగా బట్టలు ఐరన్ చేసుకొని, సెంటు కొట్టుకొని, పౌడర్ కొట్టుకొని ఆదివారం ఆరాధనకి. ఇది దేవుడు ఆశించడం లేదు. ఇటువంటి బోధలకు ఒకవేళ నీకు అట్లాంటివి ఎంకరేజ్ చేస్తుంటే, నిన్ను అటువంటి జీవితంలో నీకు ఎంకరేజ్ చేసే బోధలకు నువ్వు దూరంగా ఉండు. ప్రతిసారి కూడా నువ్వు వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ, దేవుడు నిన్ను హెచ్చరిస్తా, దేవుడు నిన్ను సరి చేసుకో, దేవుడు నీ బ్రతుకుని మార్చుకొని, ఆలోచనలు మార్చుకునే వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు, ఎస్ ఇది నాకు కావాల్సింది, నా జీవితాన్ని మార్చే వాక్యము నాకు కావాలి, నా జీవితాన్ని మార్చే, నా బ్రతుకును మార్చే, నా స్థితిగతులను మార్చే వాక్యము నాకు కావాలి. బిలాము బోధలు ఎటువంటి బోధలు అంటవి? అబద్ధపు బోధలు. నీ మీదకు ఉగ్రతే రాదు, నువ్వు నాశనం అయిపోవు, నీకేం కాదు, నువ్వు బాగుండవు, నీ రోగం వెళ్ళిపోతుంది, నీ కష్టం వెళ్ళిపోతుంది అంటే దిస్ ఈజ్ నాట్ రైట్ అండి. దేవుని బిడ్డలంగా ఆయా పరిస్థితుల్లో, ఆయా స్థితిగతుల్లో అనేక రకములైన పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. దైవజనాంగమా, దేవుడు ఆయన అద్భుతం చేయగలిగిన దేవుడు. ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాడండి. దేవుని యొక్క అద్భుతం మన జీవితాలలో ఏంటంటే, ఆయన బిడ్డలుగా ఆయన రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో కూర్చోవడమే. ఆయన రాజ్యములోనికి ప్రవేశించడానికి దేవుడు మార్గమును తెరిచాడంటే అదే గొప్ప అద్భుతం. ఆ అద్భుతము లేక ఈ లోకంలో వేల కోట్ల మంది ఇంకా దేవుని రాజ్యానికి బయటనే ఉన్నారండి. నిజమైన అద్భుతం ఏంటంటే మన జీవితంలో ప్రభువైన యేసయ్యనే సొంత రక్షకుని కలిగి ఉండడం, సొంత రక్షకునిగా కలిగి ఉండడం. యేసుక్రీస్తు అంటాడు కదా, ఒకవేళ ఆయన రాజ్యంలో ప్రవేశించకుండా ఒక కన్ను నీకు అడ్డంగా ఉందనుకో, 2 కన్నులతో కలిసి నువ్వు పాపములో నరకంలో ప్రవేశించడానికంటే ఆయన ఏమంటున్నాడు? యూ కెన్ రిమూవ్ దట్. ఒక కాలు, 2 కాళ్ళు ఉన్నాయి, ఆరోగ్యంగా పోయి ఆ నరకంలో పడి నిత్య నరకంలో సావడానికంటే దాన్ని నరికేసుకో. దాని అర్థం ఏంటంటే మళ్ళీ ఎత్తుకొని పోయి ఆడ నా కొడవాళ్ళు చాకలు తీసుకొని కోసుకొనేరు, ఇది అభ్యంతరం చేస్తున్నాను. నీకు ఏదైతే దేవుని నుండి నీకు అభ్యంతరం కలిగిస్తుందో, ఈ లోకములో ఉండి సకల విధములైన సుఖభోగములు అనుభవించుట కంటే నా దేవుని నామము నిమిత్తమై ఈ వ్యాధినైనా, ఈ రోగమునైనా, ఈ నిందనైనా, ఈ కష్టమునైనా అనుభవించడానికి నేను రెడీగా ఉన్నానంటారు చూడండి. అది ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? చేయి నరికేసుకోమన్నాడు కదా, నీ చేయి నరికేసుకోవద్దా, కాలు నరికేసుకో, కన్ని పీకేసుకున్నాడు కానీ పెట్టి ఎక్కడన్నా పీకేశారు మళ్ళీ. అది కాదు. మోషే ఏమంటున్నాడు? ఐగుప్తు దేశంలో నేను రాజకుమారుడిగా పిలువబడట కంటే ఈ అరణ్యములో దేవుని బిడ్డల మధ్యలో ఈ శ్రమను అనుభవిస్తూ ఆయన కొరకు జీవించడం గొప్ప భాగ్యం. నిందను అనుభవించడం గొప్ప భాగ్యం, శ్రమను అనుభవించడం అవకాశం ఉంది. ఈరోజు చాలామంది కల్పిత కథలతోనూ బోధలతోనూ మనల్ని ఏం చేస్తున్నారు? మనల్ని
భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారు. దైవజనంగమా, ఒకవేళ నీకు ఈ లోకంలో ఏమీ లేకపోవచ్చు, చాలా కష్టంగా ఉండవచ్చు అండి, నీకు చాలా బలహీనంగా ఉండవచ్చు, అనుకున్నవి జరగకపోవచ్చును. అయినప్పటికీ కూడా ఇదిగో నేను ఈ లోకంలో పడిపోయి అపవాది శోధిస్తాడు. నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, వాడు ఏ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన్ని శోధిస్తూ ఉన్నాడని. యేసయ్య వాక్యం ద్వారా వాడిని ఏం చేశాడు? ఆయన జయించాడు. దైవజనంగమా, మనం కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని 2 కాళ్ళు కలిగి ఆరోగ్యముగా నరకములో ప్రవేశించడం కంటే, ఏదైనా సమస్య ఉన్నప్పటికీ కూడా, రోగం ఉన్నప్పటికీ కూడా, వ్యాధి ఉన్నప్పటికీ కూడా, బాధ ఉన్నప్పటికీ కూడా, ఇదిగో నేను ఆశీర్వాదమును పొందుకోకపోయినా, నేను ఫలించలేకపోయినా, నాకు సమృద్ధిని కలుగలేకపోయినా, నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను, నా దేవుని కొరకు నేను జీవిస్తాను అని జీవించడమేనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అనేక మంది ఈ యొక్క బోధనలు తీసుకుని వచ్చి సంఘాన్ని ఏం చేస్తున్నారండి? నాశనంలోనికి, భ్రష్టత్వంలోనికి, అవిశ్వాసంలోనికి సంఘాలు, కుటుంబాలు పడద్రోయబడుతూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు వినడం, సరైన బోధ వినడం లేదు. రెండవదిగా ఈ బిలాము బోధ ఎంత ప్రమాదకరమైనది అనగా, అబద్ధ బోధ అనేది అదే 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నదండి. తిన్నని మార్గమును విడిచి బెరయ కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి వీళ్ళంతా ఏం చేస్తున్నారంట? త్రోవ తప్పపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. గమనించారా? ఈ తప్పుడు బోధలన్నీ కూడా ఏం చేస్తాయి? ఈ లోక సంబంధమైన వాటిలోనికి నడిపించబడతాయి. కానీ దేవుడు ఖచ్చితంగా గద్దించేవాడిగా ఉంటాడు. దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు దాన్ని అంగీకరించడండి. దేవుని సత్య వాక్యము మనం చదివాం కదా, పరిశుద్ధాత్మ దేవుని వలన ప్రతి ఒక్క మాట కూడా ప్రకటించబడుతోంది, రాయబడుతోంది. ఈ బిలాము బోధలు చాలామంది వీటిని అనుసరించే వారిగా ఉన్నారంట. తిన్నని మార్గమును విడిచి ఏమంట? బిలాము పోయిన మార్గమును బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? త్రోవ తప్పిపోయారు. దేవుని యొక్క సత్యవాక్యము సత్య మార్గంలో నిన్ను స్ట్రైట్ సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ అబద్ధ బోధలు ఏం చేస్తాయంటే అనేకమైన షార్ట్ కట్స్ చూపిస్తుందండి. బట్ దెర్ ఈస్ నో షార్ట్ కట్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఒకటే మార్గము. ఆ మార్గం ఎవరంట? యేసే ఆ మార్గం. గట్టిగా చెప్పడం లేదు, డౌట్ వస్తుంది ఇంకా. ఎవరా మార్గము? దెర్ ఈస్ నో ఎనీ అదర్ షార్ట్ కట్. వెనకాల నుంచి రావచ్చేమో, సైడ్ నుంచి రావచ్చేమో, దూకేచ్చేమో. నోవాహు ఓడ దేవుడు ఒక్కటే ద్వారం పెట్టాడు. నోవా, యూ క్లోజ్ ద డోర్ విచ్ విల్ నెవర్ బి ఓపెన్. దేవుడు నోవాతో అన్నాడు, ఇదిగా నువ్వు లోపలికి వెళ్ళాయా, ఆ ద్వారం మూసుకో, ఇంకా అది అంత మాత్రము తెరవబడదు. ఎందుకంటే ఆ ద్వారము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఉన్నది మనకు. ఆయన ద్వారా వెళ్తేనే, పాస్టర్ ద్వారా వెళ్తేనో లేకపోతే ఇంకొక రికమెండేషన్ తీసుకొని వెళ్తేనో ఈ లోకంలో రికమెండేషన్స్ జరుగుతాయి. కానీ ఆ లోకంలో దెర్ ఈజ్ నో రికమెండేషన్. అర్థమవుతుందా అండి? ఈ లోకంలో చాలా రికమెండేషన్స్ ఉంటాయి మనకు, బట్ ఇన్ దట్ కింగ్డమ్ ఎటువంటి రికమెండేషన్స్ ఉపయోగపడవు. కేవలం నువ్వు యేసే దగ్గరికి రావాలా, ఆయన మార్గంలో, ఆయన ద్వారా నువ్వు ప్రవేశించాలి. ఒకసారి ఆ ద్వారము వేయబడిన తరువాత దాన్ని తీయగలిగిన సామర్థ్యము ఎవ్వరికి లేదండి. వాళ్ళు నోవాహు ఓడలో ప్రవేశించిన తర్వాత దేవుడు ఆ ద్వారంను మూసివేసిన తర్వాత ఆర్తనాదాలు చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఆకాశపు తూములు విప్పబడి నీళ్లు వస్తూ ఉంటే దైవ జనాంగమా, ప్రజలకు అప్పుడు వచ్చింది కలవరం. అప్పుడు గట్టిగా తలుపు కొడుతున్నారు. నోవా తలుపుది, నోవా తలుపుది. 120 సంవత్సరాలు నువ్వు దేవుని సత్య వాక్యాన్ని చెప్తే మేము వినలేదు, మేము లోబడలేదు, నీకు పిచ్చి పట్టింది అనుకున్నావు, నువ్వు వెర్రాడు అనుకున్నావు. ఇప్పుడు ఆ దినం వచ్చిందయ్యా. అయ్యా నేను మీ అన్ననయ్యా, అయ్యా నేను మీ అక్కని, మీ చెల్లిని, నీ బావని, నీ మామని అంటే పప్పులు ఉడకవు అక్కడ. నేను చెప్పాను కదా, నో రికమెండేషన్ విల్ వర్క్ ఇన్ దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఎటువంటి రికమెండేషన్స్ మామ, అక్క, చెల్లి, తమ్ముడు నో, ఎవ్వడు పనిచేయడు. నీ రక్షణ కొరకు నీవే పాటుపడాలి, నీ రక్షణ కొరకు నీవే కష్టపడాలి. అబద్ధ బోధనలను ఆకర్షించబడి సంఘంలో నువ్వు ఒక్కదొస్తే చాలే, నువ్వు ఒక్కడొస్తే చాలే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లాగైనా పోనీ అనే బోధలు మనం ఎంకరేజ్ చేయకూడదండి. కుటుంబముగా దేవుని సన్నిధిలోనికి మనం రావాలి, కుటుంబముగా మనం రక్షించబడాలి. ఈరోజు అనేకమైన అబద్ధ బోధలు చాలామందిని గలిబిలిలోనికి నడిపిస్తున్నాయి. నువ్వు ద్వారం వేసుకున్న తర్వాత నీ సొంత కొడుకును కూడా నువ్వు పిలుచుకుందామంటే కూడా ఆ డోర్ నువ్వు అయ్యా ఏసయ్యా నా కొడుకు, ఏసయ్యా నా కుమారుడు, నా కోడలు, నా అల్లుడు, ఇంకొకటి అంటే నో. నువ్వు రక్షణ పొందుకున్నావా?
వెళ్ళిపో నువ్వు లోపలికి. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు అబద్ధ బోధలు విన్నావు, బాగా ఎంజాయ్ చేసినావు, త్రోవా తప్పిపోయావు. ఇప్పుడు సడన్గా వచ్చేసి నా కూతురు నా కొడుకు అంటే తీస్తాడా డోర్ ఆయన? నాకైతే తెలియదండి. ఒకవేళ నీకు ఆ విశ్వాసం ఉందేమో. ఎవరి రక్షణకు వారే పాటుపడాలి, ఎవరి రక్షణ వారే కాపాడుకోవాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, పితరుల కోసం ప్రార్థన చేస్తారు, చచ్చిపోయిన వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తారు. చాలా తప్పుడు సిద్ధాంతాలు. చచ్చిపోయిన వాళ్ళు రక్షించబడాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దైవజనంగా మరి నీ రక్షణ కొరకు నీవే పాటుపడాలి. నీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయి, వాక్యాన్ని ప్రకటించు. ఈరోజు అనేకమైన తప్పుడు బోధలో చాలామందిని భ్రష్టత్వంలోనికి, అజ్ఞానంలోనికి, అనాలోచనలోనికి నడిపించేస్తున్నాయి. ఇంకో 2 వాక్యాలు చదివి నేను ముగించేస్తానండి, చాలా ఉన్నాయి. కానీ యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. యూదా పత్రిక ఒకటే చాప్టర్ ఉంటుంది. 11వ వచనం చదువు. కయ్యూను నడచిన మార్గమున నడచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చాలండి. ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, అరే ఇక్కడ సత్యవాక్యం బోధిస్తాం, దేవుడి వాక్యం ప్రకటించబడుతోంది, అమ్మా ఇదిగో తప్పుడు మార్గములలో నడవవద్దు, మన జీవితాలు మనం సరి చేసుకోవాలి, దేవుడు నిశ్చయముగా ఆయన ఇటువంటి బలిని, ఇటువంటి అర్పణను దేవుడు అంగీకరించువాడు కాదు, నీ జీవితం మార్చబడాలి, పశ్చాత్తాపము నీకు అవసరము, మారు మనస్సు నీకు అవసరము, నీ జీవితము దేవుని సన్నిధిలో కట్టబడాలి అంటే వీళ్ళు ఏం చేస్తారు? దేవుడు అన్నాడు, అయ్యో వారికి శ్రమ, బహుమానము కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు తప్పుడు బోధలలో, బిలాము బోధలలో వారి జీవితములను వారు నడిపించుకుంటున్నారు. అటువంటి వారికి ఏమొస్తుందంట? శ్రమ వస్తుందంట. ఈ లోకంలో తొందరపడిపోయి వెళ్ళిపోయామనుకో, ఏంది ఎప్పుడు చూసినా మా పాస్టర్ తిడుతూనే ఉంటాడంటే, ఆ పాస్టర్ అబ్బా ఒక్క మాట కూడా అండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు పైకి వచ్చేస్తావు, నీ బ్రతుకు వెళ్ళిపోతుంది, ఇదిగో రేపు నువ్వు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేస్తావు, నీకు అది వస్తుంది. మా పాస్టర్ ఎప్పుడు అదే చెప్తా అంటాడు. ఈ పాస్టర్ ఏంది ఎప్పుడు కూడా ఎట్టి చెప్తా అంటాడు. ఇట్లాంటి వాటికి ఆకర్షించబడి క్యూ కడుతున్నారనమాట, పరిగెత్తుతున్నారు. దేవుని దగ్గర కాదు, ఎక్కడికి పరిగెత్తున్నారు వీళ్ళు? కయ్యూను మార్గానికి, బిలాము, ఇటువంటి వారందరికీ కూడా ఏముందంట? గట్టిగా ఏముందంట? మీరు భయపడుతున్నారు చెప్పడానికి, మీరు లేకుంటే ధైర్యంగా చెప్తారు, అయ్యా మేము అటువంటి మార్గంలో లేము, అటువంటి బోధలో లేము, మేము సత్య వాక్యాన్ని కలిగి ఉన్నాం కాబట్టి రోషంగా మేము చెప్పగలమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో శ్రమ, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నిన్ను బాగా పొగిడే బోధలు, నిన్ను బాగా సోపేసే బోధలు, నిన్ను బాగా ప్యాంపర్ చేసే బోధలు, నువ్వు లేకుంటే సంఘమే లేదు అనే బోధలు, తప్పుడు బోధలు. అటువంటి వాటికి ఆకర్షించబడవద్దు, మోసపరచబడవద్దు, నీకు నీవే శ్రమను కొని తెచ్చుకునవద్దు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవ సేవకుడు ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారా నిన్ను ఖండిస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను సరిచేస్తాడు, కాపురి వలె నీతో ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీతో కలిసి నీ సమస్యలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడు, నీకు అవసరమైనప్పుడు అండగా సహాయమును చేస్తాడు. ఇది వదిలిపెట్టేసి నన్ను పొగడాలి, నన్ను నిలబెట్టాలా, నేను టీవీలో కనిపించాలా, నేను స్క్రీన్లో కనిపించాలా, నేను అందరికంటే ముందు ఉండాలంటే యేసయ్య పట్ మన ఒక తన్నుదాన్ని నీకు శ్రమ అంటున్నాడు. ఏమన్నాడండి? అటువంటి మార్గంలో నువ్వు నడిచినట్టయితే నీకేమైపోతుందంట? శ్రమ అంటున్నాడు. బిలాము సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16వ వచనం త్వరగా నేను ఇంకో 5 minutesలో ముగించడానికి ట్రై చేస్తానండి. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16వ వచనం. బిలాము మాటను బట్టి పేయేరు విషయంలో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టించుచుండెను కదా. ఏమొస్తుందంట అక్కడ? తప్పుడు మార్గంలో, తప్పుడు బోధలో, దేవుని వాక్యాన్ని కాకుండా నీకు అనుకూలమైన బోధలను వెళ్తే అది నీకు శ్రమ, అది నీకు తెగులు లాగుంటుంది. దైవజనాంగమా, మనము ఏం చేయాలా? అబద్ధ బోధలను మనము ఖండించు వారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం ఈ రీతిగా ఉంటుందండి దేవుని వాక్యం. ఏం చేయాలంట? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఏం చేయాలంట? మనము
ఖండించువారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమునకు విరోధమైనది, సత్య బోధకు ఏదైతే విరోధముగా ఉంటున్నదో దాన్ని మనం ఖండించాలి. కానీ ఈరోజు చాలామంది అటువంటి బోధలకు ఆకర్షించబడుతున్నారని పౌలు తిమోతి రాసిన పత్రికలో 2వ తిమోతి 4వ అధ్యాయం 3వ వచనంలో అని చెప్తున్నాడు. విశ్వాసులందరికీ కూడా ఏమైపోయాయంట? దురద చెవులు వచ్చేసాయంట. సత్యము వినే స్థితిలో వాళ్ళు లేరంట అండి. దేవుని వాక్యాన్ని వినే స్థితిలో ఎంత మాత్రము లేరు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములు హిత బోధను ఏమంట? మనము కింద ఫుట్ నోట్లో చూస్తే ఆరోగ్యకరమైన బోధను సహింపక, దాన్ని అంగీకరించక, దాన్ని అర్థం చేసుకోలేక, దానిలో నడవలేక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకు. ఎవరిని పోగు చేసుకుంటున్నారంట? విశ్వాసులు బోధకుల్ని. చూడండి, విశ్వాసులు ఎంత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. దురద చెవులు కలిగి సత్యాన్ని వినడానికి ఇష్టం లేదు వాళ్ళకి. ఆరోగ్యకరమైనది, మేలు చేసేది, మన బ్రతుకులను, మన జీవితాలను మార్చే బోధ మాకొద్దు. చెవులు ఏమైపోయాయి? బ్లాక్ అయిపోయాయి, ఏం వినిపించడం లేదు. ఎవరైనా మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ మాటలు మనకు నచ్చలేదు అనుకో, మనం ఏం చేస్తామో ఒక సైన్ ఇస్తాం అనమాట. నాకు ఇది ఎక్కడం లేదు, ఇష్టం లేదు, ఇంకెంతసేపు మాట్లాడతాం ఆపు అని. ఇప్పుడు ఈ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా గుంపులుగా చేరి ఈ సత్యవాక్యం మాకొద్దు, ఈ ఆరోగ్యకరమైనది మాకొద్దు, మేమే బోధకుల్ని రెడీ చేసుకుంటాం. ఈ కోవిడ్ టైంలో ఇట్లాంటి పుట్టగొడుగులు చాలా వచ్చాయి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇట్లాంటి పుట్టగొడుగులు చాలామంది విశ్వాసులు వాళ్ళకు వాళ్ళే 1 2 3 4 5 6 నెంబర్లు వేసుకుందాం. ఎవరికి నెంబర్ వస్తే వాళ్ళు బోధకుడు. రేపటి నుంచి మనం ఒక చిన్నది ఏదైనా స్టార్ట్ చేద్దాం, ఒక హాల్ తీసుకుందాం, ఒక రూమ్ తీసుకుందాం. ఇప్పుడు నేనే మీ బోధకుడు, నేనే మీ బోధకురాలు. దేవుని సత్య వాక్యం వాళ్ళకు వెళ్ళడం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? తమను తామే హానికరమైన పరిస్థితులలోనికి దురద చెవులు కలిగి ఉండి దేవుని సత్యానికి దూరం అయిపోతూ ఉన్నారు. వాళ్ళ పని ఏంటి? వాళ్ళు 4వ వచనంలో సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. సత్యానికే చోట్లేదు, అనేకమైన స్టోరీలు, కథలు కావాలా, జోక్ చేయాలా, బాగా నవ్వించాలా, బాగా స్టోరీలు చెప్పాలా. అబ్బా ఈరోజు వాక్యం ఏముంది తెలిసిన, నవ్వి మా కడుపు అయితే పగిలిపోయింది. మా పాస్టర్ భలే స్టోరీలు చెప్తాడు. వాక్యం ఏముండదు, అంతా డొల్లా కథలు, పిట్ట కథలన్నీ ఆ బుక్ ఈ బుక్ చదివి కొన్ని స్టోరీలు తీసుకొని వచ్చి దాంట్లో పెట్టేసి ఆ కథలు ఎంత మంచిగా లోపలికి వెళ్ళిపోతాయో మనకి. వాక్యం మాత్రం ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే చెవులు ఏమైపోయాయి? బిజీగా ఉన్నాయి. దురద కదా, దురద అయితే మనం ఏం చేస్తాం? యాక్షన్ చేస్తూ ఉంటాం. ఇంకా అక్కడ క్రియ ఉంటుంది, వాక్యం వెళ్ళదు. దైవజనాంగమా, పౌలు ఏమన్నాడు? అబద్ధ బోధను, నిష్ఫలమైన దానిని శీఘ్రముగా మనం ఏం చేయాలంట? ఖండించేవారిగా ఉండాలి. ఇంకొక 2 వాక్యాలు ఉన్నాయండి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అచిదేంద్రులు, క్రూరులు, స్వజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా 5వ వచనం బాగా చదవాలండి మనం అందరూ కూడా. ఏంటంట? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారునై. దేవుడు ఏమన్నాడు? ఇటు వారికి దూరంగా ఉండాలంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇటు వారికి మనం ఏం చేయాలంట? దూరంగా ఉండు, విముఖుడమైండు. అటువంటి వారితో సహవాసం చేయవద్దు. ఎందుకంటే వారు నిన్ను కూడా ఇటువంటి సుఖానుభవమైన వదలు కూర్చుంటే అట్లా తేలిగ్గా వెళ్ళిపోతా ఉండాలి. వాక్యం మనకి అసలు విన్నట్టు కూడా ఉండకూడదు. ఎట్లా ఉండాలమ్మా మనకు? వాక్యము కుచ్చుకోకూడదు, గుచ్చకూడదు. అస్సలు ఆ వాక్యం వింటే ఎంత స్మూత్గా ఉంది. ఆ వాక్యం విన్నట్టే లేదయ్యా మాకు. సుఖానుభవం. దైవజనాంగమా, జాగ్రత్తగా ఉండాలి. మనము ఇటువంటి బోధలన్నింటినీ కూడా మన సంఘం ఏం చేయాలంట?
ఆహ్వానించాలా, హత్తుకోవాలా, అందరూ కూడా సమాధానం చెప్పాలి. ఏం చేయాలి? ఇటువంటి బోధలకు, బోధించే వారికి, అటువంటి సహవాసాలకు దూరంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం హత్తుకోనాలి. కడవరి దినములలో ఏం హత్తుకోవాలి? మనము గట్టిగా సమాధానం చెప్పాలి. బైబిల్ పట్టుకొని చెప్పండి అందరూ కూడా. ఏం చెప్పాలి? మనము దేవుని వాక్యమును కడవరి దినములలో హత్తుకొని జీవించేవారిగా ఉండాలి. ఎందుకంటే మనము ప్రకటించేది సిలువ వేయబడిన క్రీస్తును. ప్రైజ్ లార్డ్. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగోయా మేము ఎవరమైనప్పటికీ కూడా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. ఈ లోకంలో అనేక మందికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంటుంది, కానీ మాకైతే అది దేవుని రక్షణ. ప్రైజ్